మనం ఈరోజు మురుమురాలతోటి ఉప్మా వేసుకుంటున్నాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. దీని తర్వాత ఎండుమిరపకాయలు, దీని తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచిగా. కొంచెం గోలాల నూనెల. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ, రుచికి సరిపడంత ఉప్పు వేసి మంచిగా కలుపుకొని దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. మంచి గోలాలి. టమాటా ముక్కలు కూడా నూనెలో మంచి గోలాలి. పసుపు, సగం చెంచా పసుపు, అట్లనే కలమాకు కూడా వేసుకున్నాము. ఒక్క నిమిషం అయిన తర్వాత మురుమురాలు మంచిగా నీళ్ళలో కడుక్కొని గట్టిగా విసుకొని దీంట్లో వేసుకోవాలి. ఒక బౌల్లో ఇట్లా మురుమురాలు తీసుకొని మంచిగా నీళ్ళలో కడుక్కోవాలి. మురుమురాలు ఇట్లా నీళ్ళల్లో మంచిగా ఇట్లా తీసుకోవాలి. నీళ్ళలో వేసి వేయగానే తీస్తూనే ఉండాలి, లేకుంటే మెత్తగా అయిపోతాయి. ఇక లద్ది అయిపోతాయి. ఇట్లా పూలు అయితే ఎంబడే తీసేస్తే ఇట్లా పూలు అయిపోతాయి. ఇప్పుడు పోపుకి వేసుకున్న దాంట్లో వేసుకున్నాం. దీంట్లో వేసేసుకున్నాం. ఇక ఇట్లా అంతా వేసుకొని ఇట్లా కలుపుకున్నాం కదా, ఇట్లా పూలు అవుతాయి మంచిగా. ఇట్లా వేసుకోవాలి, చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు అయిపోయింది. ఇక దించేసుకుందాం. చూసిరు కదా, ఇంతే. నేను చెప్పిన విధంగా వేసుకోర్రి, చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా పొడి వస్తుంది. ఇట్లా నీళ్ళల్లో వేయంగానే ఎంబడే తీసేసుకోవాలి, మెత్తగా కాదు. ఇట్లా మంచిగా పుల్లలు మంచిగా ఉంటుంది అన్నట్టు.